సాధారణంగా మగవారికి లో పిచ్ వాయిస్ ఉంటుంది, ఆడవారికి హై పిచ్ వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ చేంజ్ అనేది అడాలసెంట్ పీరియడ్లో అంటే యుక్త వయసులో జరుగుతుంది. జనరల్గా పిల్లలకైతే అందరికీ హై పిచ్చే ఉంటుంది. మగవారైనా ఆడవారైనా సరే పిల్లలు యుక్త వయసుకు వచ్చాక కాస్త వాయిస్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మగపిల్లలకి లో పిచ్ అవుతుంది. అయితే కొంతమందికి ఈ లో పిచ్ అనేది మార్పు జరగకపోవడం వల్ల వాళ్ళు హై పిచ్లోనే మాట్లాడుతూ ఉంటారు. వాయిస్ చేంజెస్ జరగకుండా మేల్స్కి అంటే జెంట్స్కి హై పిచ్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఉండటాన్ని ప్యూబోఫోనియా అంటాం. అలాగే లేడీస్కి హై పిచ్ వాయిస్ కాకుండా వాళ్ళు కాస్త బోల్డ్ వాయిస్తో అంటే లో పిచ్లో మాట్లాడుతూ ఉంటే ఇది కూడా ఒక ప్రాబ్లమే. దీన్ని ఆండ్రోఫోనియా అంటూ ఉంటాం. ఇవి రెండు వాయిసెస్ కూడా ప్రాబ్లమే. ఈ వాయిస్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీకు వాయిస్ థెరపిస్ట్ ద్వారా లభిస్తుంది. వాయిస్ థెరపీ ద్వారా ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మగవారికి లో పిచ్ వాయిస్ని, ఆడవారికి హై పిచ్ వాయిస్ని నేర్పడం జరుగుతుంది. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హియరింగ్ లాస్. ముందుగా మీ పిల్లలలో వినికిడి లోపం ఉందా లేదా అని మీరు గమనించాలి. ఈ విధంగా గమనించాలి అంటే పిల్లవాడి వెనక నుంచి కొంచెం దూరంగా వివిధ రకాల శబ్దాలు చేయాలి. అనగా క్లాప్ సౌండ్, డోర్ సౌండ్, టేబుల్ సౌండ్, ఇంకా ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ని కింద పడేయడం వంటి సౌండ్స్ చేయాలి. మెల్లిమెల్లిగా దూరాన్ని తగ్గిస్తూ ఆ సౌండ్స్ అనేవి చేయాలి. ఈ విధంగా పలుమార్లు చేసినా మీ పిల్లవాడు రియాక్ట్ కావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు గమనించినట్లయితే వెంటనే వివిధ రకాల టెస్ట్ల ద్వారా పిల్లవాడిలో వినికిడి లోపాన్ని గుర్తించాలి. ఓఏఈ, బెహ్రా టెస్ట్ల ద్వారా ఈ వినికిడి లోపాన్ని గుర్తిస్తారు. వినికిడి లోపం ఉంది అని మీకు తెలిసినట్లయితే, మీకు గుర్తించినట్లయితే వెంటనే హియరింగ్ ఎయిడ్స్ ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్స్ మీ పిల్లవాడికి ఏది సహాయపడుతుందో దాన్ని అమర్చాలి. వెంటనే ఇవి అమర్చినంత మాత్రాన మాటలు రావు. ఖచ్చితంగా స్పీచ్ థెరపీ అనేది తీసుకోవాలి. పేరెంట్స్ అండ్ కేర్ టేకర్స్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కు ప్రైమరీ రోల్ మోడల్స్. మీరు అందుకుండడానికి తగినటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్, సపోర్ట్ అనేది స్పీచ్ థెరపిస్ట్ ఇస్తారు. మరియు హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది పిల్లవాడి మీద మరియు కుటుంబం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఎంత ప్రభావం చూపుతుంది అనేది మీకు స్పీచ్ థెరపిస్ట్ క్షుణ్ణంగా వివరిస్తారు. కావున ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వినికిడి లోపాన్ని గుర్తించినట్లయితే స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్. Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్
నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. పిల్లవాడికి మాటలు నేర్పించేటప్పుడు మనం ఏ పదాన్నైతే వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పదాన్ని మనం ఎక్కువగా వాడాలన్నమాట. అదెలాగా అంటే, పిల్లవాడు కార్ కావాలి అనుకుంటున్నాడు, కార్ని చూపిస్తున్నాడు, పదం చెప్పట్లేదు. అప్పుడు మీరు కారా కారా కార్ కావాలా అనకూడదు. ఇదే మనం జనరల్గా చేసే తప్పు. మనం కారా కారా అంటుంటే వాడు కూడా ఆ ఫలానా ఆబ్జెక్ట్ని కారా అనాలి అనుకుంటాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, కారు కార్ 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 కరెక్ట్ పదం ఏంటో మీరు పిల్లవాడి దగ్గర నుంచి ఏ వర్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వర్డ్నే పలకాలి. ఆ బొమ్మని చూపించి కార్ కార్ అనే చెప్పాలి. అప్పుడు మనల్ని రోల్ మోడల్గా తీసుకొని పిల్లవాడు కూడా కార్ అని అలాగే పలుకుతాడు. అయితే ఇలా ప్రతిరోజు అన్ని వస్తువులతో ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఫామ్స్ యూజ్ చేయకూడదు. దాంతో పిల్లవాడు కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏం వాడుతున్నామో అదే వాడతాడు. వద్దు అన్నాడు అనుకోండి, వద్దా వద్దా అనకూడదు. వద్దు వద్దు అని చెప్తూనే ఈ ఆబ్జెక్ట్ని తీసేయండి. అలా చేయడం వల్ల పిల్లవాడు కరెక్ట్ వర్డ్ని మీ నుంచి చూసి నేర్చుకొని ఆ ఫలానా ఐటెం కావాలన్నప్పుడు అలాగే ఉపయోగిస్తాడు. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఇంటి దగ్గర పిల్లవాడికి స్పీచ్ నేర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ని చెప్పుకుందాం. ఈ కీ పాయింట్స్లో మొట్టమొదటిది, స్పీచ్ నేర్పించేటప్పుడు మీరు జనరల్గా స్టడీ టేబుల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ స్టడీ టేబుల్ని ఉపయోగించినప్పుడు మీ పక్కన కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటారు. అది రాంగ్. మీ పక్కన ఎప్పుడూ కూర్చోబెట్టకూడదు. ఇలా కూర్చోబెట్టడం ద్వారా పిల్లలు మీ ముఖాన్ని చూసే అవకాశం కోల్పోతారు. కాబట్టి స్పీచ్ నేర్పించేటప్పుడు ప్రతిసారి పిల్లవాడు మీకు ఎదురుగా కూర్చోవాలి. ఎదురుగా కూర్చున్నప్పుడు మీ హైట్ వాడి హైట్ సేమ్గా ఉండే అంత హైట్లో కూర్చోబెట్టుకోవాలి. వాడి విజన్ మీ వైపు ఉండాలి. వాడు కరెక్ట్గా ఐ కాంటాక్ట్ మీకు ఇవ్వగలగాలి. ఇలా కూర్చోబెట్టుకొని మీరు యూజ్ చేసే ఫ్లాష్ కార్డ్ని లేకపోతే టాయ్స్ని మీ ఫేస్కి దగ్గరగా పెట్టుకొని చూపిస్తూ నేర్పించాలి. ఇలా నేర్పడం వల్ల పిల్లోడు తొందరగా నేర్చుకుంటాడు. మీ వైపు చూస్తాడు, నేల చూపులు మానేస్తాడు. కింది చూపులు మానేసి ఫేస్ వైపు చూసి మాట్లాడాలి, ఫేస్ వైపు చూసి దీన్ని రికగ్నైజ్ చేయాలి, దీన్ని చెప్పాలి అని నేర్చుకుంటాడు. మీరు పలికేటప్పుడు మీ లిప్స్ని, మీ పెదాల కదలికని గమనిస్తాడు. సో ఇలాగా ప్రాక్టీస్ చేయిస్తూ మన పిల్లలకి మాటలు సరిగ్గా నేర్పిద్దాం. థ్యాంక్ యూ.
Pinnacle Blooms Network ప్రపంచ వ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. Hello everyone, this is Pooja here. I'm speech language pathologist. Today I'm going to share you one of the best tips for echolalia. As I've told before in the last video about echolalia, let us see the tips of the echolalia. So yes, when a child repeats you immediately whatever you are telling, whatever the child is heard. Like example, hi, the child will say hi. And most of the time you will ask, hi, what is your name? Child will immediately imitates, what is your name? Yes. In that situation, what we can do is, when you ask question like what is your name, the child is expected to say his name. So yes, in this situation, you can emphasize the word. Like what is your name? I'm Pawan. Like that. Example, when you say what is your name, the child will say Pawan. So when you emphasize the word, the child picks only the emphasized word, not the question. So in this way, you can teach your child to answer or reduce the echolalia. And second example, usually when you teach anything with the child, you will show like example, you will take a toy or something, you will ask, what is this? The child will say, what is this? Obviously, yes. In this situation, you can say like, what is this? Scooter. You can emphasize the word scooter. Then the child will pick the word scooter and the child will learn as a scooter. And you need to practice this more in a day. 3-4 times when you practice, and day-to-day life you need to keep on using these tips while teaching your child. Keep following these tips and to learn best. Thank you. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special edu healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100181181 for free assessment. Miss Pooja, our ABA therapist, speech language pathologist, is with us to clarify few myths about autism spectrum disorder. Hello Pooja. Hello Haripriya garu. Our parents have few myths. Yes. The first most one is, did I cause autism, or am I at fault for this condition? It is definitely not a fault of you or me. So autism is something just happens. There is no particular reason as now. And yes, the research is still going on to seek more information why the autism is caused.
The second point, which is bothering our parents, is only after 3 years of age it can be diagnosed. Then we would be missing the most precious period, early intervention period. Can you clarify this, please, for our parents? Yes, it can be diagnosed and identified at the age of 6 months to 12 months. It can be identified early as like 6 months to 12 months according to their signs and symptoms of the autism. It can be a pointing, it can be a eye contact and other speech language skills. And according to that, we can make risk factors for the autism children, and we can identify those things. Most of the parents are accepting the child is having autism spectrum disorder. In spite of that, the additional point bothering to them is, are autism children smart enough? As per the research, some 44% of the children with autism will have average and above average intelligence, and it is not directly connected to and it is not directly linked to any intelligence. Okay. Yes. And if the first child is having autism, what is the chance of its impact on the second child? As per the research, only 2 to 18% of chance of having second child autism or any other speech language disorders. Thank you, Pooja. Thanks Yes. for clarifying few myths Yes. which are bothering our parents a lot. Thank you very much. Thank you. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special Edu Healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100 181 181 for free assessment. ఈరోజు మనం ఎకోలేలియా గురించి తెలుసుకుందాం. ఎకో అంటే మనందరికీ తెలుసు, ప్రతిధ్వని. 1 నుండి 1.5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు మనం పలికింది తిరిగి పలుకుతూ ఉంటారు, ప్రతిధ్వనిలాగా. దీన్నే ఎకోయింగ్ అంటూ ఉంటాము. మీరు అత్తారు అంటే వాడు వెంటనే అత్త అంటాడు. తాత అంటే పిల్లవాడు కూడా వెంటనే తాత అంటాడు. 1 నుండి 1.5 వయసులోపు పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మాటలు నేర్చుకునే ప్రాసెస్లో భాగంగా ఇలా తిరిగి పలుకుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ 1.5 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ వొకాబులరీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు స్వయంగా మాట్లాడడం నేర్చేసుకుంటారు. కాబట్టి ఈ ఎకోయింగ్ కూడా తగ్గిపోవాలి. అలా తగ్గిపోకుండా ఎకోలేలియా పెరిగిపోతూ ఉంటే దీన్ని గమనించవలసిన విషయం ఉంది. ఎకోలేలియా 2 రకాలు: ఇమీడియట్ ఎకోలేలియా, డీలేడ్ ఎకోలేలియా. ఎకోలేలియా అంటే చిలుక పలుకులు అన్నమాట. చిలుక మనం పలికిన మాటని తిరిగి వెంటనే అలాగే పలుకుతుంది. అలాగే మీ పిల్లవాడు కూడా మీరు పలికిన మాటని, వర్డ్ని, శబ్దాన్ని లేకపోతే వాక్యాన్ని అలాగే పలుకుతున్నాడా అని చూడాలి. మీరు తిను అన్నారనుకోండి, పిల్లవాడు కూడా వెంటనే తిను అంటాడు. ఎవరైనా నీ పేరేంటి అంటే పిల్లవాడు దాన్ని అర్థం చేసుకొని సమాధానం ఇవ్వడానికి బదులు నీ పేరేంటి అని వెంటనే పలుకుతాడు. ఇలా పలకడాన్ని ఎకోలేలియా, ఇమీడియట్ ఎకోలేలియా అంటున్నామన్నమాట. అయితే డీలేడ్ ఎకోలేలియా ఏమిటి? డీలేడ్ ఎకోలేలియా అంటే పొద్దున్న వాడు విన్నటువంటి పదాన్ని లేకపోతే వాక్యాన్ని మరి వెంటనే కాకుండా వేరే సిచ్యువేషన్లో, వేరే సందర్భంలో
కాసేపటి తరువాత పిల్లవాడు దాన్ని పలుమార్లు పలుకుతూ ప్రతిధ్వనిస్తూ ఉంటే దాన్ని డీలేడ్ ఎకోలేలియా అంటాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పిల్లవాడు అర్థం చేసుకోకుండా కేవలం మీరు అన్న మాటలని విని తిరిగి రిపీట్ చేస్తున్నాడు. దీన్నే ఎకోలేలియా అంటాము. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో మరియు ఇతర స్పీచ్ డిలే కండిషన్స్లో కూడా ఈ ఎకోలేలియాని గమనించవచ్చు. దీన్ని ముందుగా గమనించినట్లయితే ఎర్లీ ఇంటర్వెన్షన్కి మీరు పిల్లవాడిని స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి తీసుకొని రావడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎలా ఇంటర్వెన్షన్ ఇవ్వాలి, దీనికి సొల్యూషన్ ఏమిటి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. సో పేరెంట్స్ మీరందరూ కూడా కాన్షియస్గా మీ పిల్లవాడి స్పీచ్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us టుడే 9100181181 ఫర్ ఫ్రీ అసెస్మెంట్. Generally, infants and toddlers have high-pitched, very high-pitched voice. But the children, both males and females, have high-pitched voice. As the age is increasing, as they reach the adolescent age, pubertal age, there are many endocrinal changes happening in the body, which causes changes in the voice. Lady's voice, the female voice, will be little changed, and even though it remains high pitch, but male's voice changes to very low pitch. This change is happening only during the puberty period. If there is any problem in this change and females are having low pitch voice, then it's a voice disorder called as androphonia. And if males are having high-pitched voice instead of low pitch, then it is called as puberphonia. Both these voice conditions are abnormal and which can be intervened to provide them appropriate voice quality. This can be provided by voice therapist. So your friends, if your friends are having this kind of problem, please do refer them to a voice therapist. Let us bring smiles to their lives. From Pinnacle Blooms Network. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special edu healthcare unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100181181 for free assessment.
Hello all, this is Pooja here. I'm speech language pathologist. I'm working in Pinnacle Blooms Network. Today I'm going to share a topic about misarticulation. Let us see what is misarticulation. Misarticulation is nothing but mispronunciation of the sound in a word or of words in a phrases. You might have seen your children or kids talking like for cap, tap kind of, or for school is school, for shoe, sue, for monkey, mummy kind of. So yes, it is very cute to listen, but yes, it has age appropriate to fade all these sounds. As they grow, the speech sounds will become much more clearer than when they are very young, and it should be focused and observed carefully your child's speech. Each sound has age limits to achieve, and if it is not achieved age appropriately, then it is called as misarticulation. And yes, in the future, the child might get learning disabilities. For example, if the child doesn't learn purr and he is substituting for purr as a burr, the child might write purr for burr also. When writing, it will affect. Then it will lead to a learning disabilities in the future, which will again academically poor. So yes, it should be focused early as possible, and the rehabilitation has to be done as early as possible for the child better development and for the better future of the child. Thank you. Autism spectrum disorder, psychological problems are troubling approximately 80 crore people across the world. Could endanger your children's future too. Pinnacle Blooms Network is probably the only chain of child development rehabilitation therapy centers offering smart goals-based speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling for kids to be part of mainstream society and bring smiles into their families. Pinnacle's Mirracle is 360-degree patented digital platform to bring technology for empowering kids with special needs. Pinnacle Blooms Network is special Edu Healthcare Unit of Bharat Healthcare Private Limited, Government of India's prestigious Startup India awarded futuristic health tech organization. Largest team of proven therapists ready to work with your kid. Contact us today 9100-181-181 for free assessment. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హియరింగ్ లాస్. ముందుగా మీ పిల్లలలో వినికిడి లోపం ఉందా లేదా అని మీరు గమనించాలి. ఈ విధంగా గమనించాలి అంటే పిల్లవాడి వెనక నుంచి కొంచెం దూరంగా వివిధ రకాల శబ్దాలు చేయాలి. అనగా క్లాప్ సౌండ్, డోర్ సౌండ్, టేబుల్ సౌండ్, ఇంకా ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్ని కింద పడేయడం వంటి సౌండ్స్ చేయాలి. మెల్లిమెల్లిగా దూరాన్ని తగ్గిస్తూ ఆ సౌండ్స్ అనేవి చేయాలి. ఈ విధంగా పలుమార్లు చేసినా మీ పిల్లవాడు రియాక్ట్ కావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు గమనించినట్లయితే వెంటనే వివిధ రకాల టెస్ట్ల ద్వారా పిల్లవాడిలో వినికిడి లోపాన్ని గుర్తించాలి. ఓఏఈ, బెహ్రా టెస్ట్ల ద్వారా ఈ వినికిడి లోపాన్ని గుర్తిస్తారు. వినికిడి లోపం ఉంది అని మీకు తెలిసినట్లయితే, మీకు గుర్తించినట్లయితే వెంటనే హియరింగ్ ఎయిడ్స్ ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్స్ మీ పిల్లవాడికి ఏది సహాయపడుతుందో దాన్ని అమర్చాలి. వెంటనే ఇవి అమర్చినంత మాత్రాన మాటలు రావు. ఖచ్చితంగా స్పీచ్ థెరపీ అనేది తీసుకోవాలి. పేరెంట్స్ అండ్ కేర్ టేకర్స్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కు ప్రైమరీ రోల్ మోడల్స్. మీరు అందుకుండడానికి తగినటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్, సపోర్ట్ అనేది స్పీచ్ థెరపిస్ట్ ఇస్తారు. మరియు హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది పిల్లవాడి మీద మరియు కుటుంబం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఎంత ప్రభావం చూపుతుంది అనేది మీకు స్పీచ్ థెరపిస్ట్ క్షుణ్ణంగా వివరిస్తారు. కావున ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన
అనుభవజ్ఞులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ us today 9100181181 for free assessment. ఆడిటరీ వర్బల్ థెరపీ. ఆడిటరీ వర్బల్ థెరపీ అనేది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి వినడం అనేది ఒక భాగం. ఆడిటరీ వర్బల్ థెరపీ అనేది ఇండివిజువల్ థెరపీ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. శబ్దాలను గుర్తించడం, వివిధ రకాల డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ చైల్డ్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ Language pathologist. I'm working in Pinnacle Blooms Network. Today I'm going to share you a topic about central auditory processing disorder. It is a hearing problem seen about 5% of the school. It doesn't mean they have a hearing loss, but the brain cannot process what they hear as other children do. Brain and ear fully does not coordinate. So the kids who have a central processing disorder does not pay attention to your verbal stimuli, and they want frequent instructions like more than 50% of the time. They have a short attention span. They get distracted easily with the background noise or a voice or a sound. They forget easily what they hear within a few minutes, and they have a recalling problem. Example, if they hear yesterday anything, they cannot recall today, like that. They have a difficulty in the routine things, what they have to do in a day-to-day life.